నీళ్లు లేక ఇక పొలం ఎండిపోతే 2 ఎకరాల పొలం ఎండిపోతే ఎట్లా మేపుతున్నా ఇక ఆవుల కట్టేసినా ఏం చేయాలి మరి. ఇక ఆ పరిస్థితి ఉన్నది. లేక నీళ్లు లేవు, కలిగొడ చెరువు నీళ్ళు తీసేసిర్రు. మళ్ళా ఈ కాలువ నీళ్ళు ఇడుచులు లేదు. రైతులకు ఎట్లాగూ పొలాలు ఎండిపోతాయి. కలిగొడ చెరువు ఇంత ఉంటే ఆధీనమే. ఇక ప్రభుత్వం ఎట్లా అయినా ప్రజల్ని ఆదుకోవాలి. రైతుల గోసవిడు ఇక పొలాలు ఇట్లా ఎండిపోయినాయి. ఎంతకైనా నాదే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆటకి ఇట్లా అయితేనే బోర్లు మన్ను మచ్చడం. కాలువ నీళ్ళు ఇడిచినా కానీ ఇంత ఆధీనంగా నీళ్ళు చేపు బాయిలు బీలు బోర్లు అన్నీ వచ్చేసినాయి. ఎటువంటి గవర్నమెంటు కాలువ నీళ్ళు ఇడవాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఈగిడతాం అగిడతాం, ఆడ కాలువ దౌడు ఈడ కాలువ దౌడు అవి పెంటింగుల్లో ఉండు. ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళకి వచ్చింది. ఈ రుద్రంగి ఎడారి భూమిగా ఉన్నది. ఇక దీన్ని ఆదుకునే నాదులు లేడు. దీనికి ఎటువంటి ప్రభుత్వం ఏదన్నా స్పందించి పని చేసి పెట్టాలి. నీళ్ళు వచ్చే ధరణ వేయాలి. ఏది కలిగొడ చెరువు కూడా చెల్ది పని చేసి నీళ్ళు ఆగేటట్టు చూస్తేనే రైతులకు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కొచ్చగుట్ట కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ అది భూమి డౌన్లో ఉండి అటే నీళ్ళు పోతాయి కాబట్టి ఆ నీళ్ళు మొత్తం తీసేటట్ల నీళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. ఎంత పెట్టి గవర్నమెంట్ ఆదుకోవాలి.